పల్నాడు జిల్లా కాకానిలో విషాదం చోటు చేసుకుంది. చేపల చెరువులో పడవ బోల్తాపడి ఇద్దరు మృతి చెందారు. ఉదయం చెరువులో కెమికల్ చల్లటానికి వెళ్లగా ఈ ప్రమాదం జరిగింది. మృతులను కొమ్మలపాడుకు చెందిన వారిగా గుర్తించారు. స్థానికులు ఒకరి మృతదేహాన్ని బయటకు తీశారు. మరొకరి మృతదేహం కోసం చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పల్నాడు జిల్లా కాకానిలో విషాదం చోటు చేసుకుంది. చేపల చెరువులో పడవ బోల్తాపడి ఇద్దరు మృతి చెందారు. ఉదయం చెరువులో కెమికల్ చల్లటానికి వెళ్లగా ఈ ప్రమాదం జరిగింది. మృతులను కొమ్మలపాడుకు చెందిన వారిగా గుర్తించారు. స్థానికులు ఒకరి మృతదేహాన్ని బయటకు తీశారు. మరొకరి మృతదేహం కోసం చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రైట్, ఇక ఈ ఘటనకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. స్వామి, డీటెయిల్స్ ఏంటి? శశిరేఖ, ఏదైతే పల్నాడు జిల్లా నసరాపేట మండలం కాకాని గ్రామంలో ఈ రోజు ఉదయం విషాద ఛాయలు నెలకొన్న కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే కాకాని గ్రామంలో చేపల చెరువు అయితే ఉందో ఆ చేపల చెరువు వద్ద కాపలాదారులు అయితే ఇద్దరు ఉంటారో కాపలాదారులు ఈ రోజు ఉదయం యథావిధిగానే రోజుట్లాగానే చేపలకి కెమికల్ వేద్దామని చెప్పి పడవ ద్వారా చేపల చెరువులోకి వెళ్ళడం అయితే జరిగింది. అది ప్రమాద శాతం చేపల చెరువులోకి వెళ్ళిన పడవ ఒకసారిగా బోల్తా పడటంతో ఇద్దరు కూడా చేపల చెరువులో కొట్టుకుని పోవడం అయితే జరిగింది. అయితే అక్కడ స్థానికులు సాయంతో ఒకళ్ళైతే ఒక డెడ్ బాడీ అయితే బయటకు తీయడం జరిగింది. రెండు డెడ్ బాడీ కోసం అయితే ఇటు పోలీస్ యంత్రాంగం ఇటు అగ్నిమాపక సిబ్బంది కూడా ఆ చెరువులో రెండో డెడ్ బాడీ కోసం గాలింపు చర్యలు అయితే చేపట్టారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే ఈ సంఘటన ఉందో ఈ సంఘటన కూడా ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు చనిపోవడం కూడా చాలా విషాదకరం అని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే చేపల చెరువులో పనిచేస్తున్నటువంటి కార్మికులుగా ఉన్నటువంటి ఇద్దరు కూడా చేపలకి మందు వేయడానికి చేపలకు ద్వారా ఆ పడవ ఒక్కసారిగా బోల్తా పడటం అది కంట్రోల్ చేసుకోలేకపోవడంతో ఇద్దరు కూడా చనిపోవడం అయితే జరిగింది. ఇద్దరు చనిపోయే క్రమంలో ఒకళ్ళని వెనక్కి తీసే అక్కడ స్థానిక ఉన్న గ్రామస్తులు కూడా ఒక డెడ్ బాడీని అయితే వెనక్కి తీశారు. రెండు డెడ్ బాడీ కోసం అయితే గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయితే వీళ్ళు ఏదైతే ఈ ఇద్దరు కూడా ఒకే కుటుంబానికి చెందిన చాలా బాధాకరం కూడా చెప్పుకోవచ్చు. వీళ్ళిద్దరు కూడా కొమ్మలపాడు గ్రామానికి చెందిన వ్యక్తులు అవడం కూడా ఇద్దరు కూడా కొమ్మలపాడు చెందిన వ్యక్తులు. అయితే గత కొంతకాలంగా కూడా చేపల చెరువు వద్దనే కాపలాదారులుగా నివసిస్తున్నారు. ఆ చేపల చెరువులకు సంబంధించి ఆ చేపలకి ఏదైనా దానా వేయడానికి కానీ లేదా మందులు వేయడానికి కానీ రోజు కూడా ఇదే పడవ ద్వారానే చేపల చెరువులోకి అయితే దిగడం అయితే జరిగింది. అయితే వాళ్ళు ఎందుకు ఇలాంటి సంఘటన చోటు చేసుకున్నది, ఒకసారిగా అసలు పడవ ఎందుకు కంట్రోల్ అవ్వలేదనే కోణంలో కూడా పోలీసులు కూడా పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే రెండో డెడ్ బాడీ కోసం అయితే పోలీసులు తీవ్రంగా గాలింపు చర్యలు అయితే చేపట్టారు. అది ఏదైతే రెండో డెడ్ బాడీ బాగా లోతుగా వెళ్ళడంతో రెండో వ్యక్తి కనబడకుండా పోవడం కూడా చాలా బాధాకరమని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే చెరువు లోతు ఎంత అనేది కూడా తెలియకపోవడంతో ఒకసారిగా పోలీసులు కానీ ఇటు అగ్నిమాపక సిబ్బంది కానీ ప్రత్యేకమైన బోట్ ఒకటి తీసుకొచ్చేసి చెరువులోకి అయితే దిగడం అయితే జరిగింది. ప్రత్యేకంగా ఏదైతే ఎదగాలు ఉన్నారో గజెతగాల సాయంతో రెండో డెడ్ బాడీ ఎతికే క్రమంలో అయితే పడ్డారని కూడా చెప్పుకోవచ్చు. ఈ ఏదైతే ఓవరాల్ గా మొత్తం మీద చూసుకున్నట్టయితే పల్నాడు జిల్లా నసరాపేట కాకాని గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అయితే నెలకొన్నాయని కూడా చెప్పుకోవచ్చు. అయితే వీళ్ళిద్దరు కూడా కొమ్మలపాడు ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు అవడం కూడా ఆ కుటుంబాన్ని శ్లోక సముద్రంలో మునిగిందని కూడా చెప్పుకోవచ్చు. శశిరేఖ.